ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం ధరలు మరి ప్రతిరోజు బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు తగ్గుతున్నాయి? మరి 2 లక్షల వరకు వెళ్లాల్సినటువంటి ధర ఒకేసారి డౌన్ అయిపోయింది, మళ్ళీ కొంచెం కొంచెం పెరుగుతుంది. మనం రోజు మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజు మళ్ళీ ఒకసారి నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఒక్కసారి బంగారం ధరలు 22 క్యారెట్ల బంగారం 1960s ఎంత ప్రైస్ ఉంది, మరి ఈ రోజు 2025లో ఎంత ధర ఉంది, అక్కడి నుంచి చూసుకుందామండి. అసలు అప్పుడు కొన్న వాళ్ళు ఇప్పుడు కనుక స్టోర్ చేసుకుని ఉంటే వాళ్ళ బంగారం ధర ఎన్ని రెట్లు పెరుగుతుందో ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. మరొక్కసారి దీని గురించి ఒక్కసారి 1960s నుంచి 2025 వరకు 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములు ఎంత ఉంది అనేది ఒక్కసారి మనం చార్ట్ రూపంలో చూద్దాం. దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ యాదగిరి గారు. ఓవర్ టు సార్. హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ యాదగిరి, ఫైనాన్షియల్ అడ్వైజర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మీ దగ్గరికి ఒక కొత్త టాపిక్ తోని మీ ముందుకు వచ్చాను. ఆ టాపిక్ ఏంది అని అంటే గోల్డ్. గోల్డ్ అన్నప్పుడే అందరు గుండెలు గుబులు అంటున్నాయా? కాదు కదా. అలా చేస్తుంది, గుబులు అయ్యేటట్టు చేస్తుంది గోల్డ్. అంటే ఏం చేయాలి అనేటువంటి దాంట్లో కష్టం. ఇప్పుడు ఉన్నటువంటి మనం ఏం చేయాలి, ఏంది గోల్డ్ ఇలాగా రోజు రోజుకి ఈ రకంగా పెరిగిపోతుంది ఏంటి అనేటువంటిది అందరి మనసులలో ఉంది, ఏంటబ్బా అని. అందుకే దీనికి కారణాలు ఏంటి? గోల్డ్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, గోల్డ్ ఇవాళ 11,000 చిల్లర ఎంతో ఉన్నట్టుంది. 22 గ్రాముల బంగారం, 24 గ్రాముల బంగారం దగ్గర 1,24,000 ఎంతో ఉండొచ్చు బహుశా. సో ఈ గోల్డ్ ఇంతగా పెరగడానికి కారణాలు ఏంటి? అసలుకి ఈ గోల్డ్ యొక్క హిస్టరీ ఒకసారి చూద్దామా మనం. గోల్డ్ హిస్టరీ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలాగైంది, 10 సంవత్సరాలు మనం ఒకవేళ చూసుకున్నట్టయితే ఏ రకంగా పెరుగుతూ వచ్చింది, ఇవాళ ఏ స్టేజ్కి వెళ్ళింది, ఫస్ట్ అది చూసుకున్న తర్వాత మీకు దాని గురించి కొంచెం నాకు తెలిసిన వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది, చెప్తాను. ఒకసారి చూద్దాం. అది చూద్దామా. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మోస్ట్లీ అప్పటి వరకు అప్పుడన్నీ ఏముండేటివి అంటే, ఏదైనా ఒక ఐటెం ఇవ్వాలి, ఒక ఐటెం తీసుకోవాలి, ఒక ఐటెం ఇవ్వాలి, అట్లా ఉన్నటువంటి పరిస్థితులలో గోల్డ్ అప్పట్లో 1964 చూడండి, ఇక్కడ 1964లో అప్పట్లో ఇప్పుడు 10 గ్రాములు అయింది. అప్పట్లో 12 గ్రాములు ఉండేది. 12 గ్రాములు పాత తూకం అంటాం అప్పట్లో. అది 12 గ్రాములు ఉండేది. ఇప్పుడు ఇది 10 గ్రాముల కిందికి మార్చడం జరిగింది, కుదించారు. కానీ 12 గ్రాములకు ఉన్నటువంటి యొక్క రేట్ ఏదైతే ఉందో ఆ రోజు నాడు ₹63.25 అండి. ఎప్పుడు 1964లో నేను మాట్లాడుతుంది. 1964లో 12 గ్రాముల బంగారం, ఇప్పుడు 10 గ్రాములు, కానీ అప్పట్లో అది 12 గ్రాములు. 12 గ్రాములకు ₹63.25. అది కూడా చాలా ఎక్కువనే అప్పట్లో. అప్పుడు ఎవరు పెట్టేవారు కాదు, చాలా ఎక్కువ ఉండేది. అట్లాగా మనం ప్రతి 10 సంవత్సరాలు చూసుకున్నట్టయితే 64, తర్వాత 74, 64 నుంచి 74 వచ్చే వరకల్లా ₹506 అయ్యింది. అప్పుడు కూడా 12 గ్రాములే ఉంది. 74లో కూడా 12 గ్రాములకే అది రేటు. అదే విధంగా 74 నుంచి మనం ఒక 84కి వెళ్దాం. 84లో చూస్తే ₹1,970 అయిందండి. అప్పుడు కూడా 12 గ్రాములే. చూడండి, ఇవన్నీ 12 గ్రాములే. నాకు తెలిసినంత వరకు కూడా 12 గ్రాములు మొన్నడానికి ఉన్నది. కానీ 12 గ్రాముల రేటు 84లో కూడా ₹1,970 ఉందండి. అంటే ఇలాగా. అది దాని తర్వాత 94 చూద్దాం. 94లో ₹4,598 అయింది. అంటే చూడండి, ప్రతి 10 సంవత్సరాలకు దాని యొక్క వాల్యూ ఎంతో పెరుగుతుందో చూడండి. 1,900 కాడ నుంచి ₹4,598 ఈ రేషియోలో పెరుగుతూ వచ్చింది కదా. ఇదే విధంగా 2004లో చూద్దాం. 2004లో ₹5,850 అండి. అప్పుడు కూడా 12 గ్రాములు. ఎప్పుడు నాకు తెలిసి అప్పుడు కూడా 12 గ్రాములే ఉంది. 12 గ్రాముల రేటే ఇది నేను చెప్పేది కూడా. ₹5,850కు 12 గ్రాములు. ఇప్పుడు 10 గ్రాములు. అదేవిధంగా 2014లో చూస్తే ఇక్కడ చూడండి 28. ఇక్కడ నాకు తెలిసి ఇది 10 గ్రాములకు వచ్చింది. 12 గ్రాముల నుంచి 10 గ్రాములకు వచ్చింది. 2014లో ₹28,006 అండి. అంటే 2014కు 2004కు చూడండి ఎంత తేడా ఉందో. 2004లో ₹5,850 ఉంటే ఇక్కడికి వచ్చే వరకల్లా 2014లో ₹28,000 అయింది. అంటే ఎంత పెరిగింది చూడండి. ఇది దగ్గరగా ఒక 5 రెట్లు పెరిగినట్టేనా?
5 అంటే ఇప్పుడు 5 రెట్లు పెరిగినట్టే కదా, దగ్గర దగ్గర 5 రెట్ల పైన పెరిగింది, 5-6 రెట్లు దగ్గర దగ్గరగా 5 రెట్లు 6 రెట్లు దగ్గర దగ్గరగా పెరిగింది. ఎక్కడ 2014లో. 2014 నుంచి ఇక్కడ ఎంత చూడండి, కరెక్ట్ చూసుకోండి. 2014 ఎంత ఉంది? 28,000 చూసిరు కదా. మరి 2024 వద్దాం. 2024లో ఎంత ఉందండి? ఇక్కడ 77,913 రూపాయలు. అంటే ఇది కాస్త 3 రెట్లు అయింది. అక్కడ 4 రెట్లు 5 రెట్లు అయినటువంటిది ఇక్కడికి వచ్చే వరకల్లా 3 రెట్లు పెరిగిందండి. అంటే 77,000 ఏదైతే ఉందో 77,913 రూపాయలు. ఇది 10 గ్రాములకే. అది అక్కడ 12 గ్రాములు ఉంది, ఇక్కడ 10 గ్రాములకే. 10 గ్రాముల రేట్లు ఇవి. 22 క్యారెట్ నేను చెప్పేది ఇవన్నీ కూడా 22 క్యారెట్స్ రేట్స్ అనమాట. ఇవాళ స్టిల్ ఈ రోజు నాడు ఇక్కడ చూడండి 2025లో ఇక్కడ చూడండి 1,11,350 రూపాయలండి 10 గ్రాముల బంగారం కదా. ఎలా అనిపిస్తుంది? బాగుందా? మంచిగా పెరుగుతుంది కదా. ఆ రోజు నాడు ఎవరైతే ఒక 10 తులాలు తీసుకున్నా, అంటే 10 తులాలు అంటే అప్పట్లో 12 గ్రాములు అండి. అది అప్పుడు 12 గ్రాముల చొప్పున 10 తులాలు అంటే దగ్గర దగ్గర అతనికి 12 తులాలు అనుకోండి. ఇవాళ 12 తులాలు వస్తుంది. ఆ రేట్ ఇవాళ చూసుకుంటే ఎంత బాగుందండి. బాగుంది కదా. చూసాం కదా ఇప్పుడు అక్కడ మనం ఎంతెంత రేట్ అయిందనేది. ఇప్పుడు ఈ గోల్డ్ ఇలా పెరగడానికి గల కారణాలు ఏంటి అంటే, ఎక్కడైనా సరే చూడండి, స్టాక్స్లో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, లేదా ఇంకెక్కడైనా మన ఏదైతే ఉంటుందో కరెన్సీలో కానివ్వండి, లేదా మన డాలర్లో కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నప్పుడు ఈ క్రమంలో ఇది గోల్డ్ అనేది ఇవాళ మన దగ్గర కాదు, మనది కాదండి. ఇది వరల్డ్ వైడ్గా జరిగేటువంటి రేట్ మనకి ఇక్కడ చూసుకునేది. మనం ఇవాళ ఇండియా ప్రకారం చూసినట్టయితే మార్కెట్లు ఎప్పటి నుంచి ఎప్పటి అనుకుంటాయి? 9:30 నుంచి 3:30 వరకు ఉంటాయి. కానీ గోల్డ్ మార్కెట్ ఎప్పటి వరకు ఉంటుంది? 24 hours తిరుగుతూ ఉంటుంది. అది మన దగ్గర కాదు. అది యాక్చువల్గా లండన్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఆ లండన్ మార్కెట్ బేస్ చేసుకొని అది ఏదైతే ఉందో ఫారెక్స్ మార్కెట్ అంటాం వాటిని. ఆ ఫారెక్స్ మార్కెట్లో అది ఎప్పుడు ట్రేడ్ అవుతూ ఉంటుంది. అంటే వాటి యొక్క ఎప్పుడు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు జరుగుతూ ఉంటుంది. కానీ గోల్డ్ వాడేవారు ఎవరు ఎక్కువ ఉన్నారండి? ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. వరల్డ్ వైడ్ కూడా ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. కానీ దీంట్లో డిమాండ్ కూడా మనకు అందులో ఇండియన్లో కూడా మనకు సౌత్ ఇండియా వాళ్ళు మరీ ఎక్కువ ఉన్నారు. ప్రతి వాళ్ళు ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ప్రతి వాళ్ళకు గోల్డ్ ఖచ్చితంగా ఎంతో కొంత గోల్డ్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. ఇది చాలా వరకు వాళ్ళకు ఒక ఎసెట్ కింద వాళ్ళు ఫీల్ అవుతుంటారు. కాబట్టి ఈ గోల్డ్కు పెరగడానికి కారణాలు ఏంటంటే, బయట దేశాలలో జరుగుతున్న సిచ్యువేషన్, గ్లోబల్గా జరుగుతున్నటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, దేశం నుంచి దేశానికి మధ్యలో జరుగుతున్నటువంటి ఏదైతే యుద్ధాలు కావచ్చు, లేదా రకరకాలైనటువంటి ఏవో ఉంటాయి కదా, జరుగుతున్నాయి కదా, ఇలాంటి వాటన్నిటి మూలాన వాళ్ళ గోల్డ్ అనేది ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద, మనమే కాదు వరల్డ్ వైడ్ అందరూ ఆలోచిస్తున్నారు దాన్నే. మనం ఎక్కడ రిస్క్ లేకుండా ఉండాలి అని అంటే గోల్డ్లో పెట్టుబడి పెట్టుకోవాలి. గోల్డ్లో పెట్టుబడి పెట్టుకుంటే చాలా ఎలాంటి మనకు ఫ్లక్చుయేషన్ లేకుండా జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి అక్కడ ఎప్పుడైనా సరే ఇలాంటి ఫ్లక్చుయేషన్ వచ్చినప్పుడు డాలర్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, తర్వాత కరెన్సీలో కావచ్చు, స్టాక్స్లో కావచ్చు చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ షిఫ్ట్ అవుతారండి. ఎప్పుడైతే షిఫ్ట్ అవుతారో ఒక వస్తువుకు ఎప్పుడు డిమాండ్ వస్తుంది? కొన్ని వస్తువులు ఉన్నప్పుడు, కొనేవాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు దాని డిమాండ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుందండి. ఎప్పుడైతే ఇలాగ ఒకేసారి ఇక్కడ డంప్ అవుతున్నప్పుడు, ఇక్కడ జంప్ అయ్యేటప్పటికీ అక్కడ టోటల్గా వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఆ గోల్డ్ అమాంతం పెరుగుతూ ఉంటుందండి. కాబట్టి ఇలా పెరగడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఇంకా మనం ఫర్దర్గా మనం ఇంకా చాలా విశ్లేషించుకుందాము. ఇంకా కొన్ని వీడియోస్ తీద్దాం దాంట్పైన. ముందు నేను చెప్తాను ఇంకా కొన్నింటికి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారంగా ఇంకా కొంత ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంది. ముందుకెళ్ళి మన కిందికి కొంచెం అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా చూసుకోండి. మీ యొక్క ఏదైతే నీడ్ ప్రకారంగా ఏదైతే ఉన్నాయో దాని ప్రకారంగా వెళ్ళి ఏదైనా అవసరం ఉంటే తీసుకోండి. అదర్వైజ్ కొంచెం చూడండి, వెయిట్ చేయండి, చూద్దాం ఇంకేమైనా తగ్గుతుందేమో. ఓకేనా? థ్యాంక్ యూ అండి.